పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. 360కి పైగా సీట్లలో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మళ్లీ 120 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని, కాంగ్రెస్కు 50 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా. కానీ ఉత్తరాదిలో కీలకమైన బీఎస్పీ పార్టీ ఇండియా అలయన్స్తో చేతులు కలిపితే మోదీని సులభంగా ఓడించవచ్చనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు కుదరడం కూటమి పరిస్థితి మెరుగుపడింది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా చేతులు కలిపితే యూపీలో విపక్ష కూటమి భారీగా సీట్లు కొల్లగొట్టొచ్చు. బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న యూపీలోని ఎంపీ సీట్లను ఇండియా బ్యాచ్ కైవసం చేసుకుంటే మోదీని సులభంగానే గద్దె దింపొచ్చు. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీఎస్పీ కాంగ్రెస్ తో చేతులు కలిపితే గణనీయంగా సీట్లు సాధించే అవకాశం ఉంది. కానీ మాయావతి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం కూటమికి ఇబ్బందిగా మారింది. పొత్తుకు ఆమెను ఒప్పించేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఇదే. ఇక్కడ భారీగా సీట్లు సాధించిన పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీకి 62 సీట్లు వచ్చాయి. దాని మిత్రపక్షమైన అప్నాదల్ పార్టీకి 2 సీట్లు దక్కాయి. బీఎస్పీకి 10, ఎస్పీకి 5 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమి 50% ఓట్లు సంపాదించగా ఎస్పీ, బీఎస్పీ ఇతర అపోజిషన్ పార్టీలకు 40% ఓట్లు పడ్డాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ యూపీలో 61% మంది ఎంపీలను గెలుచుకుంది. బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాకపోయినా దాదాపు 8% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మాయావతి ఓట్ షేరింగ్ 20%. ఈసారి సీట్లు, ఓట్లు గణనీయంగా పెరుగుతాయని ఆమె ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే పోటీ చేసే సీట్ల సంఖ్య తగ్గిపోతుందని ఒంటరిగా బరిలోకి దిగారు. విపక్షాలు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది. మోదీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, ఎస్పీలు పొరపచ్చాలు పక్కన పెట్టి యూపీ సీట్లు పంచుకున్నాయి. కాంగ్రెస్ 17 సీట్లలో, ఎస్పీ 62 సీట్లలో పోటీ చేయనున్నాయి. మాయావతి కూడా ఇండియా కూటమిలో చేరి 30 సీట్లలో పోటీ చేస్తే గెలుపు అవకాశాలుంటాయని కాంగ్రెస్ ఆశ. 3 పార్టీలు కలిసి 50 సీట్లు తెచ్చుకుంటే బీజేపీని ఓడించడం ఖాయమని భావిస్తుంది. కానీ మాయావతి దీనికి సముఖంగా లేరు. ఆమె సీన్లోకి ఎంటర్ అయితే ఎస్పీ హ్యాండ్ ఇచ్చే ప్రమాదమూ ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ అంటీ మొంటనట్టు ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా పట్టు సడలిస్తోంది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, అస్సాం, గోవాల్లో కాంగ్రెస్ తో సీట్లు పంచుకోవడానికి ముందుకొచ్చింది. తృణమూల్ లీడర్ మమతా బెనర్జీ కూడా వెనక్కి తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. బెంగాల్లో బలపడుతున్న బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే మేలని దీదీ ఆలోచనలో పడ్డారు. డీఎంకే కూడా తమిళనాడులో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు ఇవ్వాలని ఆలోచిస్తుంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పొత్తు ఇండియా కూటమికి కలిసొచ్చేది. నితీష్ కుమార్ ఈ కూటమి నుంచి వెళ్లిపోయి ఎన్డీఏతో చేతులు కలపడంతో ఎంపీ ఎన్నికల్లో జేడీయూ దెబ్బతినే అవకాశం ఉంది. మోదీ హవాను అడ్డుకోవడానికి ఏకమైన విపక్షాలు సీట్ల విషయంలో మొదట్లో పంతానికి పోయినా క్రమంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నాయి. మాయావతి కూడా తమ వెంట నడిస్తే యూపీలో బీజేపీని అడ్డుకోవచ్చని కూటమి ఆశ. బీఎస్పీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లలోనూ తగినంత ఓటు బ్యాంకు ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తన బలాన్ని దృష్టిలో ఉంచుకునే మాయావతి సింగిల్ గా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అవసరమైతే ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. ఆమె ఇదివరకు బీజేపీకి అంశాల వారీగా మద్దతిచ్చారు. ఆ పార్టీ నుంచి మద్దతు తీసుకున్నారు. ఎన్నికల తర్వాత ఆమె వ్యూహాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే మాయావతి ఒంటరి పోరు ఆమెకు మేలు చేస్తుందా? ఎస్పీ, ఆప్, తృణమూల్ బాటలో బీజేపీకి చెక్ పెట్టడానికి ఆమె పట్టువిడి ఇండియా కూటమికి జయ కొడతారా అన్నది త్వరలో తెలిపోతుంది.